హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో నా డేలో జరిగిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ మార్నింగే నిద్రలేసి చూసేటప్పటికి నైట్ బాగా పెద్ద వర్షం పడినట్టుంది. వాతావరణం అయితే క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. బాగా మంచి వర్షమే పడినట్టుందని అయితే అనిపించింది. ఎందుకనంటే బాగా అదంతా వెట్గా ఉంది, బాగా తడిచిపోయిందనమాట నేలంతా. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు కూడా లైట్గా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. కానీ వర్షం వచ్చేటప్పుడు బాగుంటుంది, చూడ్డానికి వరకు బాగుంటుంది, ఇంట్లో ఉండడానికి వరకు అయితే బాగుంటుంది. కానీ బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. బట్ ఆ రోజు నాకైతే స్కూల్ కూడా ఉంది. ఈ వీడియో తీసిన రోజు, ఆ వ్లాగ్ షూట్ చేసే రోజు అయితే స్కూల్ ఉంది. స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం 7 అలా అయి ఉంటుంది. వాతావరణం అయితే ఇలా ఉండింది. వెంటనే ముందు ఒక కాఫీ అయితే తెచ్చుకున్నాను. కాఫీ తాగేసి ఇంకా డే స్టార్ట్ చేసుకుందాం నేను చేయాల్సిన వర్క్స్ అన్నీ అని. అంటే నార్మల్గా హాలిడేస్ టైం కదా, కాబట్టి అయితే కొంచెం లేట్గా లేస్తున్నాను. ఇంక ఇక్కడైతే సమ్మర్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ముందుగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే వైట్ రైస్ కంప్లీట్ అయిపోయింది. వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడైతే కాకరకాయ పులుసు పెట్టానండి. అంటే యాక్చువల్లీ మా వారు కాకరకాయలు తీసుకొచ్చున్నారు. అందులో కొన్ని కాకరకాయలు అయితే పండిపోయాయి అనమాట. ఏవైతే పండిపోయిన కాకరకాయలు ఉంటాయో దానితో ఇలా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఫిష్ కర్రీ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. కొంచెం చేదు ఉంటుంది అంతే, కానీ మంచిది పిల్లలకైతే, ఇంకా చాలా మంచిదనమాట. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్కూల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ సమ్మర్ స్కూల్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. కొంతమంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకొంతమంది పిల్లలు ఒక 2 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళని కూడా పంపించేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఆ పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారా అంటే, ఇంటికి వెళ్ళేసి ఆడుకుంటాము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చేసే పనులన్నీ చెప్తా ఉన్నారనమాట. అంతేగాని ఇక్కడ మీరు నేర్చుకున్నవి, చదువుకున్నవి మళ్ళీ ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోరా అంటే, లేదు మ్యామ్, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుంటాము, లంచ్ తినేసి కొంతసేపు తర్వాత అయితే ఆడుకుంటాము మ్యామ్ అని చెప్తా ఉన్నారు. అదే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గర అయితే మా డాడీ పనసకాయ అయితే తీసుకొచ్చున్నారు. మా సార్ని అడిగాను ఇది కట్ చేసి ఇవ్వని, ఎందుకంటే నాకు రాదు ఎలా కట్ చేయాలో. మా సార్ని అడిగితే నాకు వర్క్ ఉంది అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ నేనే ప్రయత్నించేసాను అనమాట. ఓకే, ఎందుకు రాదు, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై అయితే చేశాను, కట్ చేశాను, బాగానే వచ్చింది. బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, నిదానంగా చేయాలి. అయినా చేసేసాను, అయిపోయింది. ఇక్కడైతే ఇంకా నైట్కి డిన్నర్ కూడా చాలా ఎర్లీగా ప్రిపేర్ చేసేస్తున్నాను. కొంచెం త్వరగా నిద్రపోదాం అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఎర్లీగా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ జొన్నలు రాగులతో చేసిన సంగటి, అండ్ దీనిలోకి ఏంటి అని అంటే మిరియాలు టమాటా కలిపి రసం అయితే చేసాము. ఈరోజు డిన్నర్ అయితే ఇలా రసం అండ్ జొన్నలు అండ్ రాగులు సంగటితో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.